ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपते नमः। ओम नमो तदेवी त्रिमूर्तये नमः। वंदे भारती उदशकदाता विदाता वंदे लक्ष्मीकांता गंसस्य विशेष वंदे पार्वती वल्लभा परमेश विनाश యుక్తి శక్తి లక్ష్మి 2/3/2026 సోమవారం రాశి చక్రము గ్రహగతులు గోచార ఫలితములు. తొలుత మేషరాశి. ఈ రాశి వారికి ఉదయం 9:40 నుండి 10:40 వరకు లగ్నఫలం బాగుంది. నక్షత్ర ఫలం ఉదయం 8 తర్వాత బాగుంది. 50% పనులు జరుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. బంధువులను మిత్రులను కలుస్తారు. ఇల్లు, ఇంటికి సంబంధించిన, భూమికి సంబంధించిన, వస్తువులకు సంబంధించిన, వాహనాలకు సంబంధించిన, నీటికి సంబంధించిన పనులలో బిజీగా గడుపుతారు. ఉదయం 8 తర్వాత సంతానం కొరకు కష్టపడతారు. సంతాన సమస్యలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. తరువాత వృషభ రాశి. ఈ రాశి వారికి ఉదయం 11:40 నుంచి 12:40 వరకు లగ్న ఫలము బాగున్నది. నక్షత్ర ఫలం ఉదయం 8 గంటల తర్వాత బాగుంది. 50% పనులు జరుగును. ఉదయం 8 తర్వాత అనవసర ప్రయాణాలు, బంధుమిత్రులతో వివాదాలు, పనులలో ఆటంకాలు, విద్యా సమస్యలు, ఇంటి సమస్యలు, స్థల సమస్యలు, వాహన సమస్యలు మొదలగునవి ఉంటాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి లగ్న ఫలము 13:40 నుండి 14:40 వరకు కలదు. నక్షత్ర ఫలం ఉదయం 8 వరకు మాత్రమే బాగున్నది. 50% పనులు జరుగుతాయి. సోదర సోదరులతోనూ, ఇరుగు పొరుగు వారితోనూ, బయటి వారితోనూ వివాదాలు ఉంటాయి. నీచ సహవాసాలు, నీచపు పనులు, అనవసర ప్రయాణాలు చేస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి లగ్న ఫలము 15:40 నుండి 16:40 వరకు కలదు. నక్షత్ర ఫలము ఉదయం 8 తర్వాత బాగుంది. 50% పనులు జరుగుతాయి. పొదుపు చేసే ధనము ఖర్చు చేస్తారు. కుటుంబంలో ఇబ్బందులు, మాట దురుసుగా ఉండటము, నీచపు పనులు చేయడము, నీచ అలవాట్లు ఉండటము, నీచ వ్యవహారాలు ఉంటాయి. అనారోగ్య సమస్యలు రావచ్చును.